మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందే అనేక రకాల ప్రభుత్వ సేవలను ఏపీ సర్కార్ నిలిపివేసింది. ముఖ్యంగా విద్యార్థులకు, సామాన్యులకు అత్యవసరమైన పలు సేవలకు బ్రేక్ పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కుల, ఆదాయ, నివాస సమగ్ర ధృవీకరణ పత్రాలను మీ సేవా కేంద్రాల నుంచి జారీ చేసే విధానాన్ని గతంలో సీఎం చంద్రబాబు అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్నా ఒక్క దరఖాస్తు మీ సేవకు వెళ్లి చేసుకుంటే చాలు 15 రోజులు వాటికి సంబంధించిన పత్రాలు చేతిలోకి వచ్చేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మీ సేవా కేంద్రాల ద్వారా అందించే కొన్ని సేవలను నిలిపివేసి సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేశారు. దీంతో పలు ధృవీకరణ పత్రాలు, ఆదాయ సర్టిఫికేట్లు మీ సేవ ద్వారా అందించడం నిలిపివేశారు. ఇక భూమి మ్యూటేషన్లు, అడంగల్, నకళ్లు, ఈసీ వంటి వాటిని కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి తీసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. ఇక కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, మార్పులు చేర్పుల ప్రక్రియలు సైతం సచివాలయాలకే అప్పగించారు. ఇదే విధానం ఇప్పుడు కూడా అమలవుతుండటంతో ప్రజల్లో కూడా గందరగోళం నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయం కావడంతో విద్యార్థులు స్కాలర్షిప్లు, అడ్మిషన్స్ కోసం, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాలు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్నేళ్లుగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ కారణంగా మీ సేవా కేంద్రాల మనుగడ ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారింది. అనేక సేవలు నిలిపివేయడం, తరచూ సర్వర్ డౌన్ సమస్యలు రావడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి కేంద్రాలు నడవకపోవడంతో అద్దెలు, కరెంటు బిల్లులు కట్టలేక మీ సేవ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.